ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేలా అమెరికా ప్రయత్నిస్తోంది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాల మీద బెదిరింపులకు పాల్పడుతోంది. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 100% సుంకం విధిస్తామని భారత్, చైనా, బ్రెజిల్ని నాటో హెచ్చరించింది. అమెరికా సెంట్రల్తో సమావేశం అనంతరం నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ రష్యా నుండి చమురు, సహజవాయువులను చైనా, భారత్, బ్రెజిల్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. మాస్కోలోని ఆ వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్ శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. మా చర్యలు ఈ దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. పుతిన్ని వెంటనే ఫోన్ చేసి శాంతి చర్చలకు సీరియస్గా తీసుకోవాలని ఒత్తిడి తీసుకురండి, లేదంటే 3 దేశాలకు భారీ ఎదురు దెబ్బలు తగులుతాయంటూ హెచ్చరించారు. ఉక్రెయిన్ గగంతల రక్షణ వ్యవస్థలు మాత్రమే కాకుండా భారీగా క్షిపణుల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సరఫరా చేయబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. అసలు వాడెవడు గొట్టంగాడు? నాటో అన్నది ఎందుకు పెట్టుకున్నారు? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ, ఆ దేశాలందరి మీదకి ఎవడన్నా యుద్ధానికి వస్తే వాళ్ళందరూ కలిసి యుద్ధం చేయడానికి. వాడికి ఆర్థికపరమైన అంశాలు ఎక్కడుంది అసలు?